లేకపోతా ఉన్నాడు. రైట్. రవిచంద్రారెడ్డి గారు ఎందుకు ఇంత అమాయకంగా దొరికిపోతూ ఉంటాడు ఆయన? ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ నుంచి అక్షరాలు నేర్చుకున్నాక పదాలు నేర్పిస్తారు. పదాలు నేర్పించిన తర్వాత ఐక్యూ లెవెల్స్ పెంచడం కోసం చిన్న చిన్న బిడ్డలకు కూడా ఈరోజు ప్రీ స్కూల్స్ నుంచి నేర్పిస్తున్నారు. మన రాష్ట్రం పేరేంటి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, మన రాష్ట్ర రాజధాని ఇది, ఈ అందరు నేర్పిస్తున్నారు. మరి బహుశా ఆ రోజుల్లో నేర్చుకుని మర్చిపోయాడా, అసలు ఆ పదాలు నేర్పించలేదు అనేది ఒకసారి పక్కన పెడితే ఈరోజు అన్నీ రాశారు. ఫెంటాస్టిక్, బ్రహ్మాండమైన ట్రోలింగ్. ఈరోజు కంపెనీలు కూడా తరలిపోతున్నాయని ఏదేదో సొంత కంపెనీల పేర్లు, మన బంధువుల కంపెనీల పేర్లు, మన బెనామీల కంపెనీల పేర్లు వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. మిగతా కంపెనీల పేర్లు చెప్పలా, గూగుల్ డేటా గురించి చెప్పలా, రేపు వచ్చే కాగ్నిజెంట్ లేకపోతే వాటి గురించి చెప్పలేదు, అసలు అలాంటి ఏం చెప్పలా. కానీ చెప్పిన కంపెనీల పేర్లు చూస్తేనే ఆ ట్రోలింగ్ టీం ఏదైతే ఉందో చాలా పకడ్బందీగా సొంత కంపెనీలు, మనోళ్ళ కంపెనీలు అన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా దట్ టీమ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. ఎందుకన్నా వస్తా, నువ్వేటో అసెంబ్లీకి బావు, ఏమి లేదు, నువ్వేదో ఇల్లు కట్టావు అది మాకే ఉంటుంది, నువ్వేదో ఆఫీస్ కట్టావు మేమే నడుపుకుంటాం, వారానికి 3 రోజులు నీ టెన్షన్ తట్టుకోలేక అసలు నువ్వు రావద్దు, బెంగళూరులో ఉండు, నీకు తిరగాలనిపిస్తే బెంగళూరులో పాదయాత్ర చేసుకో, ఎలక్షన్ టైంకి ఏమన్నా ఉంటే చూద్దాంలే. అందుకని ఇన్ని రాసాం, అన్ని అక్షరం పొల్లుపోకుండా చదివావు, రేపు ఇంకొకటి రాస్తాం. మొన్న మెడికల్ కాలేజ్ గురించి రాసాం, బాగా చదివావు. ఏమని చదివావు? నేను వస్తా, మీరెవరైనా కానీ టెండర్లు వేస్తే వాళ్ళందరినీ జైల్లో వేస్తాను. నువ్వు ఇంకొకసారి రాసేస్తే నేను వస్తా, అమరావతి రాజధానిగా లేకుండా రద్దు చేస్తాను. అమరావతిలో ఉండే మహిళలు, అమరావతిలో ఉండే రైతులు అందరూ కట్టుకట్టుకొని తాడేపల్లి ఆఫీస్ మీదకి వస్తారు కాబట్టి ఆ భయానికో దేనికో ఇంకా నువ్వు రావు కాబట్టి కాదు, అదే చెప్తున్నా. ఆ టీము యొక్క కోరిక ఏంటంటే ఇంకా ఇతను తాడేపల్లి రాకూడదు, ఆ ఇల్లు మాకే, ఆ ఆఫీసు మాకే. చిన్న స్వార్థాలే. అయ్యో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా సార్. నేను పేర్లు ఏం అలర్ట్ సార్, పాపం ఇంకా రాడు బెంగళూరు నుంచి, అక్కడే బెంగళూరు. ఎందుకంటే ఇంకొకసారి నెక్స్ట్ 4th ప్రెస్ మీట్ అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ప్రెస్ మీట్ లో నేను వస్తా, అమరావతిని రాజధానిగా రద్దు చేస్తాను రాస్తారు, నువ్వు చదివేస్తావు. ఎందుకంటే ఆ రాసిన లైన్ తప్పకుండా ఏలు పెట్టి లేదా పెన్ను పెట్టి చూసుకొని అక్షరం పొల్లిపోకుండా, కనీసం ఈ పదం మనం చదవకూడదే, ఈ విధంగా మాట్లాడకూడదే, ఇది మాట్లాడితే రిపర్కషన్స్ ఎలాగుంటాయి. మాజీ ముఖ్యమంత్రి సార్, రాశాడు రాజధాని ఎక్కడ నేనుంటే అక్కడే రాజధాని ఉంటే, ఆయన పులివెందుల్లో ఉంటే పులివెందుల రాజధాని. ఒక మాట, ఇతని హయాంలో మన 26 జిల్లాలు ఏర్పాటు చేశాడు కదా, ఆ జిల్లాలకు ముఖ్య పట్టణాలు ఏర్పాటు చేశాడా చేయలేదా? ఎందుకు చేయలేదు? జిల్లా హెడ్ క్వార్టర్స్ పెట్టలేదా? నేను ఎలిమెంటరీ స్కూల్ స్టాండర్డ్ నుంచి చెప్తున్నా, బట్టి చెప్పిస్తారు పిల్లల ఐక్యూ లెవెల్స్ కోసం. మరి అంత మాత్రం ఇంగితం లేకుండా ఈ టోల్ స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ ట్రోల్ టీమ్ డోంట్ వాంట్ ఎనీ టెన్షన్ ఇన్ ఎవ్రీ వీక్. 3 రోజులు ఈయన రావద్దు. రావక్క స్వామి, నువ్వు ఎప్పుడన్నా సంవత్సరానికి ఒకసారి రా. ఎటా పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి కూడా రాడు సార్, పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి రాడు. దాని తర్వాత ఏ రిపబ్లిక్ డేనో లేకపోతే ఎప్పుడైనా బై ఛాన్స్ అక్కడ ఉంటే తప్ప. ఆగస్టు 15 మన జెండా ఎవరు ఎగరేశారండి పార్టీ ఆఫీస్లో? సదరు పర్సనాలిటీ, సదర్ వర్సటైలిటీ ఏదైతే ఉందో మొత్తం అందరు కలిసి ఈ కుమ్మక్కు గ్యాంగ్ డర్టీ డజన్ ఉన్నారు అక్కడ. పేర్లు చెప్తే సస్తారు. ఎందుకులేండి, వదిలేండి. సరే రాజేష్ గారు, ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే, రాజధాని అనేది రాజ్యాంగంలో క్యాపిటల్ అనే అర్థం